ఇప్పుడు అంబటి గారి అరెస్ట్ పైన జగన్ గారు మాట్లాడుతూ ఏమైనా జరిగితే ఊరుకునేదే లేదు అని చెప్తా ఉన్నారు. దీనిపై మీ స్పందన ఏంటి? చెప్పడం మంచిదే అన్న. పద్ధతి అని పద్ధతిగా చెప్పాడు. కానీ ఏంటంటే ఆయన కూడా పద్ధతిగా మాట్లాడేటట్టు చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకి బాధ్యత అప్పచెప్పినప్పుడు నువ్వు బాధ్యతగా మాట్లాడరా అని చెప్పేసి అప్పుడప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టయితే ఈ రోజు ఆ విధంగా బయటకు వచ్చి మాట్లాడేవాడు కాదు, అంత బాధ ఆయన పడేవాడు కాదు అని మేము అనుకుంటున్నాం. ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారు తప్పే అయిద్దామో అని మేము అనుకుంటున్నాం. అంటే కాదు, అలా మాట్లాడడం కరెక్ట్ కాదంట. కరెక్ట్ కాదు కదన్న. ఒక పదవిలో ఉన్నాడు ఆయన, ఓకేనా. ఒకప్పుడు అసెంబ్లీలోనే ఇట్లాంటి మాటలు మాట్లాడే అసెంబ్లీ విలువ తీసేశారు మీరు. ఆ విషయం మీకు తెలుసు, మీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. మరి ఇంకా మళ్ళీ అట్లా దిగజారుతనం ఉంటే అట్ట 11 సీట్లు వచ్చినాయనే ఉండాలి కదా జ్ఞానం అనేది. ఆ 11కు కూడా ఒకటి తెచ్చుకునే పరిస్థితి తెచ్చుకోకూడదు కదా. ఈ విషయం పైన నేను ఊరుకోనని చెప్పి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం అయితే జరిగింది. దీనిపై మీరు స్పందిస్తారన్న కంపల్సరిగా. జరిగింది పెట్టుకుంది తిరుపతి దేవస్థానము. ఒక యాంకర్ మాట్లాడింది, ఒక సెల్ఫీ వీడియో పెట్టిందనే తిరుపతి దేవస్థానానికి పర్మిషన్ లేకుండా ఆమె ఆధార్ కార్డు మీద బ్లాక్ చేశారు. అట్లాంటిది వీళ్ళని వదులుతారా? ఎవరు అని వదిలిపెట్టరు. ఆ చర్యలు అనేవి జరిగితేనే ఆ దేవస్థానానికి, ఆ ప్రసాదానికి ఒక విలువ ఉండిద్ది. మళ్ళీ మాలాంటి బాధపడే హిందువులకి బాధ అనేది తగ్గిద్ది. కంపల్సరిగా ఈ నీచులు, ఈ నెయ్యి వ్యవహారంలో ఎవరెవరు ఉండారో వాళ్ళందరినీ శిక్షలు పడేలాగా చేయాలని చెప్పేసి అటు పవన్ కళ్యాణ్ గారిని, కూటమి ప్రభుత్వం గారిని, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా సపోర్ట్ చేయాలి. ఆ నీచుల్ని వదిలిపెట్టకుండా చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అప్పుడు వాళ్ళు చేసింది కూడా ఇదే కదా, కేసులు, రాజకీయాలు. ఇప్పుడు వీళ్ళు చేస్తుంది ఏంటి అని చెప్పి ప్రజలు అడుగుతా ఉన్నారు. దీనిపై మీ స్పందన ఏంటంటే? వాళ్ళు చేసిన విధానం వేరు, సమస్యలు వేరు. కానీ ఇక్కడ ఒక వ్యవహారం, ఒక లడ్డు తిరుపతి దేవస్థానం వ్యవహారం మీద మొదలైన వ్యవహారం ఇది. ఒక లాయర్ అయి ఉండి, ఒక మంత్రి అయి ఉండి ఒక ఫ్లెక్సీ కట్టారు. ఎవడు కట్టాడో కూడా తెలియదు. టీడీపీ వాడు కట్టాడని లేదు. నువ్వు వచ్చేమన్నావు అక్కడ, టీడీపీ వాళ్ళు తీయకపోతే అని వార్నింగ్ ఇచ్చావు. 24 గంటలు టైం ఇచ్చావు. అదే 24 గంటలు నువ్వు మా అయ్యాదికి వెళ్ళి ఒక వీడియో తీసుకుని ఇలా కట్టారు జగన్మోహన్ రెడ్డి గారిని, ఇలా తీశారు గర్వంగా చెప్పావు. అదే వెళ్ళి పోలీసులు కంప్లీట్ స్పందన ఎట్లా ఉండేది? ఒక పోలీస్ కంప్లీట్ ఇచ్చాడు అని చెప్పేసి ఎంత పేరు వచ్చేది. నువ్వు ఎంత మీడియా ముందు బహుబో అన్నా కానీ ఎంత విలువ ఉండేది నీకు. ఆ విలువ బాగొట్టుకున్నావుగా. 24 గంటల్లో వచ్చానే ఆ టీడీపీ కార్యకర్తలని రెచ్చగొట్టావు నువ్వే. వాళ్ళు వచ్చారు, కర్రలు పట్టుకుని అరసమయంగా నుంచున్నారు. నువ్వు కారు ఎవరు దిగమన్నాడు? నేను పోలీసులు ఉన్నారు కదా, వాళ్ళు వచ్చి నీ కారు మీద అటాక్ చేయడానికి మధ్యలో పోలీసులు ఉన్నారుగా. నువ్వు కారు దిగడం ఎందుకు? నువ్వు బూతులు తిడతావు ఎందుకు? ఆ లేడీ చేత అన్ని తిట్లు తినేసి తర్వాత ఆ లేడీ తిట్టిందని నేను చంద్రబాబు నాయుడు గారిని తిట్టానంటే ఎట్లా దొరికిపోయావు కాడ? కోర్టులో అదే చూపించారు. లేడీ ఎప్పుడు తిట్టిందయ్యా, నువ్వు ఎప్పుడు తిట్టావా అని చెప్పేసి పబ్లిక్గా అడిగారు. ఒప్పుకున్నాడు. ఆ పైన రిమైండ్ విధించింది కోర్టు. వెళ్ళాడు ఆయన, అంతే. దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి పద్ధతి అంటున్నారు. పద్ధతి అంటే ఏంది? పద్ధతి అనేది జనం అందరూ చెప్పుకుని నవ్వుకుంటున్నారు తప్ప ఏమైనా ప్రయోజనం ఉందా? కానీ ఒక్కటే అనిపించింది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటల ప్రకారం, ఈ బూతులు తిట్టే ఈ బ్యాచ్ మొత్తాన్ని లేపేస్తారు అనే ఫీలింగ్ అయితే అటు వాళ్ళకి, ఆ పార్టీ వాళ్ళకి తగిలింది, ఇటు టీడీపీ వాళ్ళకి కూడా అర్థమైంది. అంటే ఒక హోదాలో ఉన్న వ్యక్తి పైన అలాంటి దాడికి పాల్పడడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మీరు అనుకుంటున్నారు? ఏం దాడికి పాల్పడ్డారన్న? నువ్వు రెచ్చగొట్టింది నువ్వే కదా. నువ్వు కర్రలు పట్టుకుని ఉంచున్నారు నువ్వు ఆ టయానికని. నువ్వు వెళ్ళిపో, వెళ్ళి కోర్టులో కేసు పెట్టు. నువ్వు కేసు పెట్టకుండా పోలీసులకి కించపరిచినట్టే కదా. ఇంకా పోలీసులు లేరు అంటే మరి పోలీసులు లేరు. నువ్వు ఫిలప్ చేసావా? నువ్వేమైనా ఫిలప్ చేసావా పోలీసుల్ని? ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి? నువ్వేమైనా ఫిలప్ చేసావా? మరి నీదే తప్పు ఉంది. గత సంవత్సరం పరిపాలించింది మొత్తం చేసింది నువ్వే. కూటమి ప్రభుత్వం వచ్చి 1.5 సంవత్సరం అవుతుంది. ఏదైనా నీ మీదకే వచ్చిందిగా. నువ్వు ఒక మంత్రిగా చేసావు, పోలవరం పూర్తి చేసేస్తానన్నావు, పూర్తి చేయకుండానే బయటకు వచ్చావు. ఎన్నో విమర్శలు ఎదుర్కొంటున్నావు. దాని గురించి మాట్లాడు. ఇప్పుడు వచ్చింది లడ్డు వ్యవహారం, కరెక్ట్గా మాట్లాడు. వెళ్ళి పోలీస్ కేసు పెడితే ఎంత బాగుండేది. ఆ ఫ్లెక్సీ పెట్టినాడు ఎవడో దొరికేవాడు, అన్నీ బయటకు వచ్చే విషయాలన్నీ నీ చేతిలో నువ్వే చేసుకున్నావు కదా. నీదే తప్పు అయిద్దిగా. అదే కావాలనే దీంట్లో ఆయనని ఇరికించాలని చెప్పి చేస్తా ఉన్నారని చెప్తా ఉన్నారు. ఆయన కావాలనే ఇరుక్కున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మళ్ళీ ఇస్తారు, భయం పట్టుకుందేమో అని అనుకుంటారు తప్ప కావాలని ఎవరు ఇరికిచ్చారని. పోయి ఆయన ఎవరు ఇరికిస్తారా? డ్యాన్స్ వేస్తారు, అబ్బాయి అని మాట్లాడతాడు. ఒక మాట కూడా సరిగ్గా రాదు. ఆయన గురించి ఎవడు పట్టించుకుంటాడు చెప్పు? ఆయన మీద ఎవరికి పగబట్టాల్సిన అవసరం కూడా లేదు. ఆయన్నే కులగజ్జలు లేపుతున్నారు. కులగజ్జలు లేపిన విధానం కూడా లేదు. ఆయన 3 అల్లుళ్ళు కమ్మోళ్లే. మరి వాళ్ళ అల్లుడే వచ్చి బండబూతులు తిట్టాడు ఒకడు అల్లుడు. మరి ఇంకేం చెబుతాం? ఇంకా ఉదాహరణ ఆయన గురించి పట్టించుకోవాల్సిన, ఆయన గురించి ఏదో పెద్ద డాను, ఆయన ఏదో టీడీపీ పార్టీని అప్పుడు గతంలో ఏదో చేశాడు అనుకోవడానికి కూడా ఏమీ లేదు. పగలబడతానికి కూడా ఎవరు లేరు కదన్నా. మరి చంద్రబాబు గారు స్పందించే అవకాశం ఉందంటారా ఈ ఇష్యూ పై? స్పందించారు కదన్నా, గట్టిగానే చెప్పారు. ఎంత కామన్గా చెప్పాలో కామన్గా చెప్పారు. ఓకేనా. అదేంటంటే ఒక ఎంపీ గారి చేతిలో ఉంది ఇది. ఓకేనా. పెనసాని చంద్రశేఖర్ గారు అని చెప్పేసి గత గల్లా జయదేవ్ గారిని చాలా ఇబ్బంది పెట్టారు గుంటూరులో. ఆ బాధ అనేది గుంటూరు జనానికి బాగా ఉంది.
కానీ మా మన చంద్రశేఖర్ గారు వచ్చి 24 గంటల సినిమా అన్నట్టు చూసావా, అది హ్యాపీనెస్ ఇచ్చింది అందరికి. ఎందుకంటే ఒక లాయర్ వెళ్ళాలా, ఒక భోజనం వెళ్ళాలి, ఒక ఎమ్మెల్యే ఒక ఎవడు కార్పొరేటర్ వెళ్తానో వాడికి భోజనాలు అన్నీ వెళ్ళాయి. ఏదైనా జైలుకి వెళ్తే ఏదో పోలీస్ స్టేషన్కి వెళ్తే వాడికి అన్ని ఇంటికాడి నుంచి వెళ్ళి లాయర్ని కూడా పోలీస్ స్టేషన్లోకి అడుగు పెట్టనీయలేదంటే సూపర్ అనిపించింది. పోలీస్ వ్యవస్థ మొదలయ్యింది, మళ్ళీ పోలీస్ వ్యవస్థకు భయం పోయింది. ఇదే కంటిన్యూ అవ్వాలి, ఏ ప్రభుత్వం వచ్చినా ఇదే కంటిన్యూ ఉంటే ఇలాంటి వాళ్ళు మాట్లాడకుండా ఉంటారు, లిమిట్ దాటకుండా ఉంటారని సామాన్య జనం అనుకుంటున్నారు. అంటే ఈ వైఖరిలో పోలీస్ అధికారుల వాళ్ళ వైఖరి ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? సూపర్ అన్న, సూపర్. వాళ్ళకి తగ్గారు జనం. ఓకేనా, ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు కూడా మొత్తం వీడియోలు తీశారు, 11 మంది 20 మంది మీద కేసులు పెట్టారు, ఫుల్ ఆధారాలు చూపిస్తున్నారు, ఎవడూ తప్పించుకోలేడు. కానీ ఇంకా ఎక్కువ మంది ఉంటే జరగకుండా చూసేవాళ్ళు కదా. అక్కడ మొత్తం కలిపి 100 మంది లేరు, వీళ్ళేమో 200 మంది 300 మంది ఉన్నారు, ఏం కంట్రోల్ చేస్తారు? కాబట్టి ముందు పోలీస్ వ్యవస్థ మీద శ్రద్ధ పెట్టాలి, వాళ్ళని పెంచాలి. వాళ్ళకు ఒక హక్కు కలిగించారు, గత ప్రభుత్వంలో తొక్కినా కానీ ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చింది, కానీ ఇంకా పెంచాలి కూటమి ప్రభుత్వం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఎక్కువ మందిని తీసుకోవాలి, రిక్రూట్మెంట్ ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు ఇంజనీరింగ్ చదివి అమెరికా లండన్ వెళ్ళాలన్నా కానీ ఏం సినిమా లేదు అక్కడ, మొత్తం సినిమా ఏదో ఏ వచ్చిందని చెప్పి మొత్తం పడిపోయింది. కాబట్టి గవర్నమెంట్ ఉద్యోగాలకి ఇంట్రెస్ట్ చూపుతారు. వాళ్ళని స్థిరంగా ఉండేటట్టు, వాళ్ళకి లంచాలు అలవాటు కాకుండా ఒక భయం అనేది ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి ద్వారా చూసాం. ఆ భయం అనేది గవర్నమెంట్ ఉద్యోగంలో లేదు కాబట్టి మంచి వాళ్ళు వెళ్ళడం లేదు గవర్నమెంట్ ఉద్యోగాలకి. ఆ ఉద్యోగాలకి మంచి వాళ్ళు వచ్చేటట్టు చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.